ఛానల్ పార్వతి గుమ్మడ జల. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఒక అక్క వచ్చేసి ఏందమ్మా అంతలా నరుస్తున్నావు అని అంది. ఆ అక్కకి మరి ఎట్లా వినపడిందో ఏమో. హలో అండి హలో అండి అంటే అంటే వినపడుతుందా? ఎవరికైనా వినపడుతుందా? మీరే చెప్పండి. నోట్లో కొనుక్కునే దానికి వీడియోలు ఎందుకు తీయాలి? అసలుకి మీరే చెప్పండి. నోట్లో కొనుక్కునే దానికి వీడియోలు ఎందుకు తీయాలి? పెద్దగా ఇప్పుడు నాకంటూ మైక్ లేదు. మైక్ లేనప్పుడు పెద్దగా మాట్లాడతాను. అక్క ఆన్ చేసి చూడకూడదు. అట్లాంటప్పుడు గమ్ముగా ఉండాలి. పక్కన లైక్ ఉంటుంది కదా, దాన్ని అయితే లైక్ చేయరు. కానీ ఈ వేస్ట్ కామెంట్ పెట్టడానికి కామెంట్ బాక్స్లో పోయి కామెంట్ చేస్తారు. ఇది ఒకటి బాగా నేర్చుకుని లైక్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ కొట్టచ్చు కదా. టైప్ చేసి పనికి మాల కామెంట్ పెట్టడానికి మనకు రెడీగా ఉంటారు. ఆడదానికి నుంచే పెట్టింది ఆ కామెంట్ కూడా. చిన్నగా మాట్లాడితే ఏమైనా పడుతుందో మీరే చెప్పండి. నేను పెద్దగా మాట్లాడతా. ఇట్లానే ఏం చేస్తే పొద్దునుంచి అయితే ఏం వీడియో తీయలేదండి. బ్లాగ్ అయితే ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. నేను ఈవినింగ్ బ్లాగ్ ఇప్పుడే ఫ్రెష్గా స్నానం అయితే చేసి వచ్చేసిన. ఇంకా మా అమ్మాయి ఈరోజు వంట మొత్తం మా అమ్మాయి ఇదిగోండి. ఈరోజు పొద్దున మొత్తం వంట అంతా మా అమ్మాయి చేసింది. పాపం నేనైతే అస్సలు రాలేదు వంటగదిలోకి. అమ్మాయి చేసింది. మంచం మీద ఉన్నాను నేను. నాకే అన్ని చాయ్ తెచ్చి ఇచ్చింది, అన్నం పెట్టింది, టిఫిన్ పెట్టింది, అన్నీ చేసింది. ఎందుకంటే ఇక్కడ చికెన్ అయితే కడిగింది. నేను స్నానం చేసేలేపు చికెన్ కడిగి పొయ్యి మీద అయితే పెట్టేసింది. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఎందుకంటే కడిగి అయితే పొయ్యి మీద వేసేసింది. మా లివర్లు కాడ నీట్గా క్లీన్ చేసినవా? పొద్దునుంచి అయితే ఏం తెచ్చుకోలేదులేండి. ఇంకా మా అమ్మ ఉల్లిపాయలు కట్ చేయడానికి అయితే ఉల్లిపాయలు అయితే కడుగుతూ ఉంది. ఇంకా పొద్దునుంచి అయితే ఏం తెచ్చుకోలేదు. ఇప్పుడే చికెన్ తెచ్చాడు వాళ్ళ డాడీ. పొద్దున నిన్నటిది సాంబార్ ఉండిందిలే, ఆ సాంబార్తో సరిపెట్టుకున్నాము. ఇప్పుడైతే చికెన్ తెస్తే రేపు కూడా కొద్దిగా ఉంటుంది కదా, మార్నింగ్ ఇబ్బంది లేకుండా. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, చికెన్ నీసు నీళ్ళన్నీ పోయే వరకు కొడతానని. నీసు నీళ్ళన్నీ ఇనిగిపోతే అప్పుడు కర్రీ చేస్తాను. దీన్ని మటుకు, ఈ బాయిలర్ కోడి మటుకు. ఇది అబరట్టు పెట్టి నీళ్ళన్నీ ఇంకుతూ ఉంటాయి అంతలోకే. అది అబరట్టు పెట్టు, మంట పెట్టేసి ఫుల్గా దానికి. దీని కింద అది ప్లేట్ ఏది అందులో ఉంది, అట్లా కడిగినా. నీళ్ళన్నీ ఇంకినాక ఆయిల్ పోయాలి, తెలుసుగా. లేకపోతే చుచ్చుటా అంటది నీళ్ళు ఉంటే మటుకు. ఇంకనే నీళ్ళు ఇంకనే. మూడు గంటలు పోయి నీసు కదా, మళ్ళా స్మెల్ రాకుండా నూనె ఎక్కువ పడాలి నీసు కూరల్లో. ఆవాలే జీలకర్ర ఇంకా చాలు. ఆవాలు జీలకర్ర ఫ్రై అయినాయా? చిచ్చుట అనగానే ఇంక ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి కూడా వేసి సాల్ట్ వేసి ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కదా. పసుపు చాలా కొంచెం మూత పెట్టి ఫ్రై అయిపోతాయి. రొట్టెలు తెచ్చినవా? ఇంకో మూడు తెచ్చిన. మూడు తెచ్చినవా? సరే ఆడ పెట్టు. దీని మీద ఎక్కుతాయి మళ్ళీ. అవును, దాని మీద పెట్టు. కింద పడుతుందమ్మా. ఓకే, కొంచెం ఫ్రై అయినాయి కదా, కారం బెస్ట్ అవి
వేయి. వేయి. చాలు కలుపు. సరిపోతుంది, దాని మీద పెట్టాను. ఇంకా మూత పెట్టేసేయి. ఫ్రై అయిందా? అల్లం పేస్ట్ ఫ్రై అయితేనే బాగుంటుంది చికెన్ కర్రీలో, ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కదా, పచ్చివాసన ఉంటే పోవాలి, బాగుంటుంది. ఆయిల్ ఫ్రై అయితేనే ఏదైనా బాగుంటుంది. ఇంకా టమాటాలు వేసి ఈ రసం పోసే, ఎందుకు వృధా పోవాలి, రసం ఉంటుంది కదా, మెయిన్ రసమే కదా టమాటాల మీద. ఒకసారి కలిపి ఆమెను కలిపి కాక మళ్ళీ యాగవు, ఒకసారి కలిపి అయితే మూత పెట్టేసి ఒకటేసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే. టమాటాలు మనం లేకుంటే మళ్ళీ ఫ్రై అవ్వవు కాదా. వేగిందో లేదు చూడు నువ్వు, అది చిన్నపిల్లకాయలు ఆటలు ఆడుకుంటేటమ్మా. ఇంకా మా అమ్మ నేను బయట కూర్చొని అట్లానే వచ్చి నా దగ్గర కూర్చొని ఉంది. ఈ పొయ్యి మీద చూడమ్మా అని చెప్పేది, మాడిందో మరి ఎట్లా ఉందో. మాడలేదులే, సిమ్లో పెట్టినావు కదా. పాప పిల్లలకి పని చెప్తే ఇంతే కదా పాపం, ఏం చేస్తావు. ఇంకా నా చికెన్ వేసేసి, చికెన్ మంచిగా నీళ్ళని నింగినాయి కదా, ఈ మూత తీసి పక్కన పెట్టు. వేగిన వేసే, ఇంకా చికెన్ వేయి కాసేపు మళ్ళీ మగ్గ పెడదాం. దాంట్లో గుమ్మరి చేసి ఉండను, ఏమైతే అది ఉంటేనే టేస్ట్ మా. మనం ఏంటంటే నీసు స్మెల్ పోవడానికి మాత్రం ఉడకబెడుతున్నాం అంతే. ఇంకా అదంతా పోతే మనకి టేస్ట్ ఏడు ఉంటుంది. వేసే నీళ్ళన్నీ ఎనగొట్టేసినవండి కర్రీలో, అదే చికెన్లో, కర్రీలో అంటున్నా, చికెన్లో నీళ్ళన్నీ ఎనగొట్టేసి మేము ఏది వేస్ట్ చేయం కొద్దిగా కూడా. ఏమ్మా మేము ఏది కూడా వేస్ట్ చేయం. కారం ఒక 2 స్పూన్లు, మూడే సరిపోతాయి. ఈ టమాటాలు వేసినాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవుతుంది కారం. వేయి, మళ్ళీ తినలేము అసలు. కొంచెం కూరల్లో కొంచెం కారం తగలాలి, నీసు కూరల్లో కొద్దిగైనా. ఇంకొంచెం ఇందాక మనం ఆనియన్స్లో సాల్ట్ వేసినాం కదా, అది సరిపోదు. ఇప్పుడు మళ్ళీ వేయి, టమాటాలు వేసినాం కాబట్టి సవ్వగా అయిపోద్ది. ఇంకొంచెం వేయి, చాలు. ఇంకా కలిపేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్, ఎందుకంటే ఇది ఉడికిపోయింది కదా, ఇందాక నీళ్ళు మగ్గబెట్టేటప్పుడు ఉడికిపోయింది కదా. ఒక 5 మినిట్స్ బాగా ఉప్పు కారం పడతాయి, ఆ తర్వాత వాటర్ పోద్దాం. కలిపేసి బాగా కలుపు మంచిగా. కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఒక 7 మినిట్స్ మటుకు మన దీని జోలికి రావద్దు. ఈ ఎండాకాలం వాటర్ ఎక్కువ అయిపోతున్నాయి. ఎండాకాలం అయితే ఇదిగో ఇదేంటి 40 లీటర్ల క్యాన్ కదా మామయ్య, ఇది 40 లీటర్ల క్యాన్, ఇది 20 లీటర్ల క్యాను. 20 నాన్న, అది 25 కాదు. నీళ్ళు ఎన్ని అవుతున్నాయి అబ్బా, ఫుల్గా అవుతున్నాయి నీళ్ళు. అన్నం ఏడిపోతుంది, వాటర్ అయిపోతున్నాయి కడుపులోకి. టోనీ గాడు ఏడి, మన టోనీ గాడు వచ్చిందా? టోనీ తల్లి అదిగో కళ్ళు మెరుస్తున్నాయి దీంట్లో నుంచి, సెల్లో నుంచి అదిగో తాకు ఊపేస్తూనే ఉందామమ్మ టోనియా. టోన్ తల్లి చల్లగా ఉంటుంది మంచి కూర్చోడానికి, ఆరిపోద్ది మనం అనుకునే టయానికి. అటుకొట్టు బా, అటుకొట్టు, దుమ్ము లేవకుండా డస్ట్ మీద. చాలు, మంచిగా తినేటప్పుడు కారిపోద్ది, చల్లగా ఉంటుంది కూర్చోడానికి.
మా అంట్లు తోముతున్నా కర్రీ ఎంతవరకు వచ్చింది చూసినవా? ఎట్టయినా ఆడపిల్లలు ఉంటే తల్లికి ఎంత ఆదరం అసలుకి. బా కర్రీ చూడు, వాటర్ పోస్తావా? నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వే అన్ని చేయాలి, అంతే కదా? వీళ్ళని అడుగు థమ్స్అప్ తెచ్చే పని అయితే బ్రహ్మాండంగా తాగుతారు పిల్లలు. ఎండాకాలం ఏం చేస్తాం మరి, తీసుకురా. ఏడనో కనపడటం లేదు దీని సెల్లుకి. తీసుకుంటా తాగుతారు. మగ్గింది మా మంచిగా. ఇంకా కలిపి ఒకసారి కలిపి వాటర్ పోద్దాం. మూత అటు పెట్టు, మూత అటు పెట్టి ఒకసారి కలుపు వాటర్ పోసేద్దాం. అంతే. నువ్వు ఎప్పుడన్నా చేసుకోవాలనుకుంటే, రేపు హాస్టల్లో ఉండే పని అయితే ఎప్పుడన్నా చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ మొత్తం ఇంతే. ఇక కలిపేసి ఇంక వాటర్ పోసేసేయి. మగ్గింది మంచిగా. ఉప్పు కారం అన్నీ పట్టిపోయి ఉంటాయి. వాటర్ పోయి ముందర మరి ఎక్కువ ఏం పోయలేదు, ఎందుకంటే చిక్కులు దాంట్లో ఉడికిపోయింది కదా దబర్లోనే. చాలా చాలు, చికెన్ మునిగే వరకు చాలు. ఇది ఎందుకంటే పులుసు తినబుద్ధి కాదు అసలుకి. ఇది ఎప్పుడు కూడా ఇగురే ఉండాలి. నాటుకోడి అయితే పులుసు పెట్టుకోవాలి, ఇది మటుకు ఇగురే ఉండాలి. వాటర్ ఇంక మూత పెట్టేసి, ఇంక మూత పెట్టేసి సిమ్లో పెట్టినా హైలోనే పెట్టి మంట హైలోనే పెట్టి, ఇంక సిమ్లో పెట్టద్దు. ఎందుకంటే ముక్కుడు పోద్ది వాటర్ ఎనుకో మళ్ళా. ఇప్పుడు మటుకు హైలోనే పెట్టేసి ఉండే. ఎండాకాలం ఇంక ఫ్రిడ్జ్లో ఒక్కటే తాగుడు నీళ్ళు అయితే మటుకుమా భలే దాహం వేస్తుంది అసలుకి. దాని నుంచి ఈ బాటిల్ నీళ్ళు నేనే తాగేసుంటా. ఒక బాటిల్ నీళ్ళు, వాటర్ ఎక్కువ పోతున్నాయి ఎండకి. కర్రీ అయిందేమో. వావ్, ఆయిల్ అంతా తేలింది. దీంట్లో వచ్చేసి కొబ్బరి పొడి ధనియాల పొడి, ఇక లాస్ట్ ఫైనల్ టచ్ అనమాట. ఈ కొబ్బరి చూడ మా అమ్మ అది పెట్టింది డబ్బాలో, గడ్డ కట్టింది. ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, బయట పెట్టినా అంటే ఎండు కొబ్బరి పాడైపోతుంది. ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. ఎండు కొబ్బరి పొడి చేసినప్పుడు బాగా గట్టిగా నలుపు, మంచిగా నలుపు వేయి. ఒక చేత్తో నలుపుమా. ఒక చేత్తో రావట్లేదు, ఒక చేతితో గట్టిగా ఉందా? ఇంకా ధనియాల పొడి వేసేసి, ఎండు కొబ్బరి పొడి వేసినావు కదా, ఇంకా ధనియాల పొడి ఒక 2 స్పూన్లే, ఒక 2 స్పూన్లే. ఇది కలిపేసి ఇంక లాస్ట్లో కొత్తిమీర ఫైనల్ టచ్ అనమాట. ఇంతే, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకేముంది, చికెన్ కర్రీ చాలా ఈజీ చేసుకోవాలి కానీ మంచిగా నీసు వాసన రాకుండా చాలా ఈజీ ప్రాసెస్. ఇట్లా ఇంకంతే, ఊరికే కలుపు కాకుండా, ఎందుకంటే చిదురు అయిపోద్ది ఈ ముక్కలు. ఇది నాటుకోడి కాదు కదా, చిక్కగా ఉంది కదా తిక్కుగా. లాస్ట్లో కొత్తిమీర వేసి కొత్తిమీర పుదీనా కదా ఇదే వేసి, పుదీనా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది మా పుదీనా. ఎప్పుడు కూడా పుదీనాకు ఆయిల్లో ఫ్రై చేయాలి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా స్మెల్ బాగుంటుంది. కలిపేసి, కలపపోయినా పర్వాలేదు కానీ కలిపేసి, కానీ కూర లోపలికి వెళ్ళిపోయి మంచి కూర లోపలికి వెళ్ళి స్మెల్ మంచిగా ఉంటుంది. ఇంకా చాలు, ఒకటే కలపగాకు కర్రీని. ఇంకంతే, అయిపోయిందమ్మా కర్రీ. ఇంకంతే, నేర్చుకున్న కర్రీని. సరే, మూత పెట్టేసి. మా సెటప్ అంతా బయటకు వచ్చేసింది. వచ్చిన తల్లి బయట లోపలికి వచ్చినా. నువ్వు ఇడేసుకోమ్మా, కూర్చో బయట, చల్లటి గాలి వస్తుంది.
ఆడే కూర్చుంటావా? మేమైతే భోజనానికి అయితే స్టార్ట్ చేసిన కూర్చున్నాం. అండ్ అన్నం కర్రీ రొట్టెలు మా వారికి. ఇంకా బాయ్ చెప్పండి పిల్లలు. థమ్స్అప్ కూడా పోసేసాడు మా సాయి. మా ముగ్గురికి మా వారు తాగలేండి పాప. ఆయన ఏం తాగడు, థమ్స్అప్ తాగడు, ఏమి తాగడు. ఓకే అండి, బాయ్ అండి. నీ ఒట్టి మీద చొక్కా లేదుగా, నువ్వు ఎట్లా వద్దులే కానీ ఇప్పుడు ఏమైందిలే కానీ. చెయ్యి కనపడిందిలే, చెయ్యి చూపెట్టు మరి, చెయ్యి ఒక్కటి చూపెట్టు చాలు. ఆయన ఒంటి మీద చొక్కా లేదండి పాపం, బాయ్ చెప్తా అంటున్నాడు కానీ. సరే అండి, ఈరోజు అయితే వ్లాగ్ ముగిస్తున్నాం. బాయ్.